ఈరోజు మనం భారతదేశం బంగ్లాదేశ్ మధ్య ఉన్న ప్రత్యేకమైన బంధం గురించి మాట్లాడుకుందాం. దశాబ్దాలుగా ఎంతో బలమైన స్నేహంగా ఉన్న ఈ సంబంధం ఇప్పుడు ఒక పెద్ద పరీక్షని ఎదుర్కొంటోంది. చెప్పాలంటే ఒక చారిత్రక భాగస్వామ్యం ఇప్పుడు ఒక కీలకమైన కూడల్లో నిలబడి ఉంది. ఇది ఎవరో అన్నమాట కాదు, స్వయంగా భారత పార్లమెంటరీ కమిటీ ఇచ్చిన నివేదికలోని హెచ్చరిక ఇది. ఈ ఒక్క వాక్యం చాలు ఈ సంబంధం ఎంత కీలకమైన మలుపులో ఉందో అర్థం చేసుకోవడానికి. అయితే ఈ రోజున్న సవాళ్లను అర్థం చేసుకోవాలంటే ముందు మనం చరిత్రలోకి వెళ్ళాలి. అసలీ బంధానికి పునాది ఎక్కడ పడిందో చూడాలి. 1971 బంగ్లాదేశ్ పుట్టుకకు కారణమైన విమోచన యుద్ధంలో భారతదేశం పోషించిన పాత్ర చాలా కీలకం. ఆ త్యాగాల పునాదిపైనే ఈ రెండు దేశాల మధ్య ఒక విడదీయరాని భావోద్వేగ బంధం ఏర్పడింది. 50 ఏళ్లుగా అదే వారి స్నేహానికి మూలం. చూడండి, ఇది కేవలం రాజకీయ బంధం కాదు. 1971 నాటి ఉమ్మడి త్యాగాలు, ఒకే రకమైన భాష, సంస్కృతి, ప్రజల మధ్య సంబంధాలు, ఆర్థిక అవసరాలు, ఇలా ఎన్నో బలమైన స్తంభాలపై ఈ బంధం నిలబడి ఉంది. సరే, మరి ఆ చారిత్రక బంధం ఆధునిక కాలంలో ఎలా ఒక అద్భుతమైన భాగస్వామ్యంగా మారిందో ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా గడిచిన 10 ఏళ్ల కాలాన్ని అయితే ఒక స్వర్ణయుగం అని కూడా అంటారు. ఎందుకంటే ఇరుదేశాలకు లాభం చేకూర్చేలా ఎన్నో రంగాల్లో సహకారం అద్భుతంగా పెరిగింది. ఇక్కడ చూడండి, $8 బిలియన్ పైగా. ఇది చిన్న విషయం కాదు. భారతదేశం బంగ్లాదేశ్కు లైన్స్ ఆఫ్ క్రెడిట్, గ్రాంట్ల రూపంలో ఇచ్చిన సాయమిది. అంటే అక్కడ పెద్ద పెద్ద మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకి మన దేశం ఎంతగా సపోర్ట్ చేసిందో అర్థం చేసుకోవచ్చు. ఈ సహకారం ఎంత విస్తృతమైనదో చూడండి. రోడ్లు, రైళ్లు, జలమార్గాల కనెక్టివిటీ నుండి ఇంధన భద్రత వరకు, వాణిజ్యం, రక్షణ, సరిహద్దు నిర్వహణ, ఇలా అన్ని కీలక రంగాల్లోనూ కలిసి పనిచేశాయి. కాని ఇంతటి స్వర్ణయుగానికి ఇప్పుడు కొన్ని కొత్త ఒత్తిళ్లెదురవుతున్నాయి. ముఖ్యంగా అమెరికా రంగంలోకి దిగడంతో సమీకరణాలు మారుతున్నాయి. దాని ప్రభావం టెక్స్టైల్ వాణిజ్యంపై గట్టిగా పడుతోంది. అసలు సమస్య ఇక్కడే మొదలైంది. అమెరికాకు బట్టలెగుమతి చేసే విషయంలో ఇండియా మీద 18% టారిఫ్ అంటే పన్ను ఉంది. కాని బంగ్లాదేశ్కు మాత్రం 0% టారిఫ్. ఇది మన టెక్స్టైల్ పరిశ్రమకు ఎంత పెద్ద దెబ్బో ఆలోచించండి. అయితే ఈ 0% టారిఫ్ ఊరికే రావటం లేదు. దీని వెనక ఒక పెద్ద షరతుంది. ఆ షరతు ఏంటంటే, బంగ్లాదేశ్ అమెరికా నుండే పత్తి కొనాలి. అంతేకాదు, సోయా, గోధుమ లాంటి ఇతర అమెరికన్ వ్యవసాయ ఉత్పత్తులకు తమ మార్కెట్ను తెరవాలి. ఇవన్నీ ఒప్పుకుంటేనే ఆ 0 టారిఫ్ వర్తిస్తుంది. అంటే అమెరికా తన ఆర్థిక శక్తిని ఉపయోగించి బంగ్లాదేశ్ను ఒత్తిడి చేస్తోంది. అది పరోక్షంగా మన వాణిజ్యంపై కూడా ప్రభావం చూపుతోంది. ఈ ఆర్థిక ఒత్తిడి అనేది ఈ ప్రాంతంలో జరుగుతున్న ఒక పెద్ద భౌగోళిక రాజకీయ మార్పులో భాగం మాత్రమే. దీనివల్ల పాత స్నేహాలను, పొత్తులను దేశాలు మళ్లీ ఒకసారి సమీక్షించుకోవాల్సి వస్తుంది. ఇక్కడ చూడండి, సార్క్ లాంటి పాత కూటముల ప్రాధాన్యత తగ్గి బిమ్స్టెక్ లాంటి కొత్త కూటముల వైపు దేశాలు మొగ్గు చూపుతున్నాయి. ఎందుకంటే బిమ్స్టెక్ దక్షిణాసియాతో పాటు ఆగ్నేయ ఆసియాను కూడా కలుపుతుంది. ఎందుకంటే సార్క్ తరచుగా సభ్య దేశాల మధ్య రాజకీయాలతో స్తంభించిపోతే, బిమ్స్టెక్ మాత్రం ఆర్థిక సహకారంపై ఎక్కువ దృష్టి పెడుతుంది. అందుకే చాలామంది దీన్ని మరింత ప్రభావవంతమైన వేదికగా చూస్తున్నారు. ఇక వాణిజ్యం మాత్రమే కాదు, మాతర్బారీ డీప్సీ పోర్ట్ లాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు కూడా ఇప్పుడు అంతర్జాతీయ పోటీకి కేంద్రంగా మారాయి. బంగాళాఖాతంలో తమ ప్రభావాన్ని పెంచుకోవటానికి ఇండియా, జపాన్, చైనా లాంటి దేశాలు పోటీ పడుతున్నాయి. ఇవన్నీ చూస్తుంటే మనకొక విషయం స్పష్టంగా అర్థమవుతోంది. ఒక చారిత్రక స్నేహం ఇప్పుడు ప్రపంచ పోటీ అనే ఒక కొత్త వాస్తవాన్ని ఎదుర్కోవాల్సి వస్తోంది. 1971లో ఏర్పడిన ఆ బలమైన పునాది ఇప్పుడు కొత్త ఆర్థిక ఒత్తిళ్లు, వ్యూహాత్మక పోటీల రూపంలో తీవ్రమైన పరీక్షను ఎదుర్కొంటోంది. ఈ రెండు దేశాలను వేర్వేరు దిశల్లోకి లాగుతున్న ఈ బాహ్య శక్తులను తట్టుకొని ఆ స్నేహం నిలబడగలదా అన్నదే అసలు సవాలు. చివరికి మనం ఆలోచించాల్సిన ప్రశ్న ఒక్కటే: ఒక బలమైన ఉమ్మడి చరిత్ర పోటీతో నిండిన భవిష్యత్తును ఎదుర్కోవడానికి సరిపోతుందా? ఈ ప్రశ్నకు దొరికే సమాధానమే ఇండియా బంగ్లాదేశ్ సంబంధాల భవిష్యత్తును నిర్ణయిస్తుంది.